ఎన్నిసార్లు చెప్పినా కూడా మన దగ్గర చైతన్యం లేదు. ఏం ఏం చేయాలి చెప్పండి? ప్రజల్లో చైతన్యం ఉంటే కనీసం ఈ ముసలోళ్ళని వదిలిపెట్టేసేయండి. ఈ పెద్ద మనుషులు ముసలోళ్ళు అయ్యారు కదా, ఈరోజు కాకపోయినా ఇంకొన్ని రోజుల తర్వాత అంతరించిపోతారు. మన యూత్లో ఎందుకు భయం ఎందుకు ఉంది? నాకు అది కావాలా. మీకు ఏం కావాలా అది చెప్పండి, నాకు నేను మాట్లాడతా. మీలో ఉన్న భయాన్ని పోవాలంటే నేనేం చేయాలి? ఏందయ్యా నాయనా, మీకు అన్నీ ఉన్నాయి. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి, భూములు ఉన్నాయి. కానీ గ్రామానికే పరిమితమై గ్రామం వరకే పెద్ద నాయకుల్ని ఏదైనా ఇబ్బంది ఉంటే, ఏదైనా చేయాలని అనుకుంటే, ఏదైనా డౌట్స్ ఉంటే పెద్ద నాయకుల్ని మాట్లాడే సత్తా లేదు. ఎన్ని రోజులు ఇట్లా బతుకుతారు అని అంటున్నా. నాకు చాలా బాధ అనిపిస్తున్నది. ఎన్నిసార్లు నేను చెప్పి 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 అలసిపోతున్నా. గ్రామానికి వస్తే ఎవరైనా సరే నాయకులు ఏదైనా విగ్రహం పెట్టమంటారు, కమ్యూనిటీ హాల్ కట్టమంటారు, శాల్వలు తీసుకొస్తారు, కొబ్బరికాయలు కొడతారు. ఇక ఆయనకు ఖుషి చేయడానికి నాయకుడికి కింద మీద పడతారు. అది బతుకు కాదురా నాయన. జుక్కల వాసుల్లారా, మీకు దండం పెట్టి చెప్తున్నా, ఇది బతుకు కాదు. మీరు గ్రామంలో ఉంటే నా గ్రామం బాగుపడాలని కోరుకోవాలి. మీరు గ్రామం బయట ఉంటే నా పరిసర ప్రాంతము, నా మండలము, నా జిల్లా బాగుపడాలని కోరుకోవాలి. మీరు ఏమి కోరుకోకపోతే మీరు ఎంత చదువుకున్నా కూడా వేస్టే నా దృష్టిలో. మీ చదువు మీకోసం కాదు, మీతో పాటు సమాజ అభివృద్ధి కోసం, మెరుగైన సమాజం కోసం ఉండాలి. మీరు కాకపోతే, మీరు చేయకపోతే, మీరు మాట విని స్పందించకపోతే భవిష్యత్తులో ఎవరు ముందుకు వస్తారు చెప్పండి? నేను చెప్పేది మీకోసం. మీలో ఉత్సాహం వస్తే నాకు బలమైన శక్తిగా తయారైపోతుంది. మీలో ఉత్సాహం లేకపోతే, మీకు ఏదో కోల్పోయినట్టు ఫేస్ పెడితే నేను ఏం మాట్లాడగలుగుతా చెప్పండి? మీరు చేయాల్సింది ఏమీ లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ప్రజల్లారా, ముఖ్యంగా యువకుల్లారా, మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, దయచేసి వినండి, ఈ నెత్తిలో పెట్టుకోండి. నేను చెప్పిన మాట చూసి ఏదో తానాజీ పాటిల్ చెప్పిర్రు నడుస్తూ ఉంటుంది అని అనకండి. దయచేసి మీరు విన్న తర్వాత నేను పెట్టిన పోస్ట్ మీకు మాత్రం నచ్చితే, బాగా మాట్లాడారు తానాజీ గారు, మంచి మాట్లాడారు అని అనుకుంటే దయచేసి ఆ పోస్ట్ని 100 మందికి పంపించండి. 100 మంది కాకపోతే 50 మందికైనా పంపించండి. 50 మందిని మీరు పంపించలేకపోతే, షేర్ చేయకపోతే కనీసం 10-15 మందికన్నా పంపించండి. చెప్పండి, నా పోస్టు విలువైనది, నా కోసం మాట్లాడతలేను, నాకేదో ఆస్తి రావాలా, ఏదో డబ్బులు రావాలా, నేను ఏదో బాగుపడాలి. నేను ఆల్రెడీ వెల్ సెటిల్డ్. నేను సెటిల్డ్ ఉన్నా, మంచి పొజిషన్లో ఉన్నా. నాకు బిచ్చమెత్తే అలవాటు లేదు, ఏ నాయకుడి దగ్గర పోయి జోకే అలవాటు లేదు, ఎవరికో ఖుషి చేసే అలవాటు లేదు. అందుకే నేను అందరినీ విమర్శిస్తున్నా, తప్పు చేసిన వాళ్ళని విమర్శిస్తున్నా. నాకెక్కడైతే నెగిటివ్ కనబడిందో అక్కడ నేను విమర్శిస్తున్నా. ఇంకా విమర్శించలేదు, చాలా, జస్ట్ ఇది ప్రారంభం మాత్రమే. నేను ఒకవేళ వీళ్ళ బట్టలు ఇప్పడానికి నేను స్టార్ట్ చేస్తే వీళ్ళ చీకటి పనులు
ఎంత ఘోరాలు చేసిరో అందరు కాదు కొంతమంది నాయకులు జీవితాలు ఎంత దరిద్రంగా ఉంటాయో అది నాకు తెలుసు. వాళ్ళ ఇంట్లో కూడా తెలియదు, వాళ్ళ భార్య పిల్లలకు కూడా తెలియదు. నేను చెప్పేది ఏంటంటే నేను వీళ్ళ గురించి జస్ట్ 5% మాట్లాడినా ఇప్పటిదాకా. 100% మాట్లాడితే వీళ్ళు గల్లీల్లో కూడా తిరగలేరు. నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నేను గ్రామాల్లో వస్తా, అప్పుడప్పుడు గ్రామాల్లో వస్తా, మీ సాధక బాధకాలు విన్న తర్వాత మీకు నా పోస్ట్ నచ్చితే మీరు షేర్ చేయండి. మీకు ఎవ్వరు ఏమనరు. షేర్ చేసేందుకు మీకు ఏదో ఇబ్బంది గురి అవుతారు, లేకపోతే మీకు ఏదో శిక్ష పెడతారు, అట్లా నేనున్నా. మీకు ఏదైనా ఇబ్బంది అయితే నేను చూసుకుంటా, ఎవరు ఏమనరు. మనము తప్పుగా ఎందుకు మాట్లాడతలేము? మన ప్రాంతం బాగుపడాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. ఇంత గట్టిగా మాట్లాడడానికి కారణమే అదే. నా ప్రాంతము బాగుపడాలి, నా జుక్కలు బంగారం లాంటి జుక్కలు కావాలి అని కోరుకుంటున్నా. నా జుక్కల్లో ఆడపిల్లల చదువులు బ్రహ్మాండంగా సాగాలి. ఎంతోమంది ఆడపిల్లల్ని మంచి పొజిషన్లో ఉద్యోగాలు రావాలి, వాళ్ళ జీవితాలు బాగుపడాలి. యువత కూడా చాలా అడ్వాన్స్గా ముందుకు పోవాలని కోరుకుంటున్నా. నా ప్రాంతంలో ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులు కూడా మంచి పొజిషన్లో ఉండాలి. వాళ్ళు పండించిన పంటలకు మంచి ధర రావాలి, అది కోరుకుంటున్నాను నేను. అందుకే నేను ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి మీరు నా మాటను విని, నేను చెప్తున్నా కదా, గ్రామాలకు వస్తా, మాట్లాడతా, అవేర్నెస్ చేస్తా, కానీ మీ సహకారం కావాలి. మీ నుంచి నేను చందాలు అడగడం లేదు, మీ నుంచి డబ్బు అడగడం లేదు, మీ నుంచి ఏది అడగడం లేదు. జస్ట్ నాకు తోడుగా ఉంటే చాలు. తోడుగా ఎందుకు ఉండమంటున్నా? మన సమాజం హితం కోసం, సమాజ అభివృద్ధి కోసం ఉండాలి. ఎందుకంటే మిత్రులారా, మీకు తెలుసు తానాజీ పాటిల్ ఉన్నట్టుగా మాట్లాడతాడు అని. నా ప్రాంత బ్యాక్వర్డ్, వెనుకబడ్డ ప్రాంతంగా చెడ్డ పేరు ఉంది నా ప్రాంతానికి. నా ప్రాంతాన్ని బంగారం లాంటి జుక్కల్ని చూడాలని ఉంది. అందుకే మాట్లాడుతున్నా. బంగారం లాంటి జుక్కలు చేయాలంటే కావాలంటే ఎక్కువ రోజులు పట్టదు, చాలా సింపుల్ అవుతుంది. కానీ ఒక్కటే, ప్రతి యూత్ మీరు చదువుకోండి, నేను చదువుకోవద్దు అంటలేను. మీరు చదువుకోండి, ఉద్యోగాలు చేయండి, మంచిగా ఇంట్లో కూడా మంచిగా న్యాయం చేయండి. మీ వ్యక్తిగత జీవితంలో నేను ఆటంకం ఇది చేయను. కానీ మీరు కొంత టైం సమాజానికి ఇవ్వాలి. మీరు కొంత టైం సమాజానికి ఇస్తే ఏమవుతుందంటే, మిమ్మల్ని చూసి ఇంకొకరు, ఆయనకు చూసి ఇంకో ఆయన, ఇట్లా 10 మందిని చూస్తే 20 మంది, 20 మందిని చూస్తే 200 మంది, 200 మంది చూస్తే 2 లక్షల మంది తయారవుతారు. ఎస్, మీలో కదలిక ఉండాల. మీరు కదలిక ఉండి మీరు స్పందిస్తే నేను 100 రెట్లు స్పందిస్తాను. దయచేసి యువకులకు యూత్ని నమస్కరించి చెప్తున్నా, మీలో కదలిక ఉండాలి, మీలో చలనం ఉండాలి, మీలో ఏదైనా సాధించాలనే ఒక బలమైన కోరిక ఉండాలని కోరుకుంటున్నా. నమస్కారం.